మీ యందు నా మనస్సు అసహ్యపడదు. లేవీకాండము 26వ అధ్యాయము 11వ వచనము. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయం నాయన నిన్ను కొనియాడుతున్నాం, నిన్ను పిలుస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. లేవీకాండము 26వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాటలను పైకెత్తుతున్నాను ప్రభా. మీరు రాసిన మాట అది ఏమనగా, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. కారణం ఏంటంటే నాయన, ఎందుకు అసహ్యపడదంటే దాని ముందు మాట నాయన, నా మందిరమును మీ మధ్య నేను ఉంచెదను. నా మందిరమును మీ మధ్య నేను ఉంచెదను కనుక మీ యందు నేను అసహ్యపడను. ప్రభా, నువ్వు చెప్పిన మాట నేను అసహ్యపడను అని చెప్తున్నావంటే నీ బిడ్డలతో నువ్వు చెప్తున్న మాటలు అంటే, కొంతమంది అంటే ఎవరైతే నిన్ను అంగీకరించరో, ఎవరైతే నిన్ను రక్షకుడిగా వారు స్వీకరించలేదో వారి మనవులు నువ్వు ఆలకించలేవు. ఎందుకంటే నిన్ను ఆశ్రయిస్తున్నటువంటి వారికి, నిన్ను ఆశ్రయించని వారికి తేడా ఉండాలి కదా ప్రభా. అందుకే మీ యందు నేను అసహ్యపడను. నా మందిరము మీ మధ్యనే నేను ఉంచేదను. ప్రభా, నాకు అర్థమవుతుంది ప్రభా, నా మధ్యన అనగా నా హృదయంలో నా దేహమును మీ ఆలయముగా ఉంచుకున్నారు కనుక నేనంటే అసహ్యం లేదంటున్నావు ప్రభా. నేను ఎన్ని అసహ్యకరమైనటువంటి పనులు చేశాను, మనుషుల మీద తిరగబడ్డాను, మనుషులు చూస్తున్నారని ఒక ప్రవర్తన, దొంగ ప్రవర్తన, అసూయలు, వేషధారణ, ఇవన్నీ నా గతానికి సంబంధించినవి. ఈ నా గతంలో నేను చేసినటువంటివన్నీ కూడా అపవాది జ్ఞాపకం చేస్తూ, అందుకే దేవుడికి నువ్వంటే అసహ్యం, దేవుడికి నువ్వంటే అసహ్యం అని మనుషులు చెప్పిన మాటలను కూడా వాడు జ్ఞాపకం చేసుకుని, అందుకే దేవుడికి కూడా నువ్వు అసహ్యం అని ప్రభా పదే పదే మా చెవుల్లో గుసగుసలాడుతుంటే నీకు మేమంటే అసహ్యం అనుకున్నాం ప్రభా. ఈ ఉదయం జ్ఞాపకం చేసుకుని, లేదు ప్రభా, మేమంటే నీకు ప్రేమ, మా దేహాలే మీ మందిరం అన్నప్పుడు మేమంటే అసహ్యం లేదు. కారణం ఏంటంటే నీ కుమారుడు యేసుక్రీస్తు వారి రక్తం మా మీద ఉన్నది కనుక, మమ్మల్ని చూసినప్పుడు యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మమ్మల్ని చూస్తున్నావు కనుక మేము నీకు దత్తత చేయబడిన నీ కుమారులు, దత్తత చేయబడిన నీ బిడ్డలం కనుక మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకుని, మమ్మల్ని హత్తుకొని ముద్దు పెట్టుకుని ప్రభా, మేము చేసినటువంటి పనులన్నీ తుడిచివేసి నీ వీపు వెనక పడేసుకున్నావు కనుక నువ్వు జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నావు. అందుకే మేమంటే అసహ్యం లేదా? చెడ్డ అలవాట్లు కలిగి ఉన్న అసహ్యం లేదా? నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.